అన్న ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అయిపోయింది, 1 year అయింది. ప్రస్తుతానికి గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈ ప్రభుత్వం రోడ్లు అయితే వేసారు బాగానే, మాకు ఇబ్బంది లేదు. డ్రైవర్స్కి ఎక్కడ కూడా రోడ్లన్నీ బాగున్నాయి. ఇంకా రాజధాని అభివృద్ధి చేస్తా అంటున్నారు, అవి నిదానంగా ఇంకా అవుతాయి. తర్వాత అన్నా క్యాంటీన్లు పెట్టారు, నిరుపేదలందరికీ ఆకలి తీరుతుంది. ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి రావాల్సినవి. ఏంటి కొన్ని పథకాలు రావాల్సినవి ఉన్నాయి, అన్నీ ఒకేసారి జరగవు కదా, అన్నీ నిదానంగా జరుగుతున్నాయి. నన్ను చూసుకుంటే కనుక 2 రోజుల క్రితం తల్లికి వందనం పథకం కూడా రిలీజ్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఎలా అనిపిస్తుంది? అమౌంట్ పడుతున్నాయి అంటారా? అమౌంట్ నిన్నే కదా రిలీజ్ చేశారు. జగన్ గారు కూడా వేసినప్పుడు వెంటనే పడిపోలా, ఒక రోజు 2 రోజులు అటు ఇటుగా అవేవి. ఏంటి ఇక ఇవి కూడా కొంచెం నిదానం పడతాయి. ఎన్నికల ప్రచారంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత తల్లుల ఖాతాలో 13,000 వేశారంటూ కూడా వైసీపీ ట్వీట్ చేస్తున్నమాట. మీరేమంటారు? వైసీపీ ట్వీట్ చేస్తున్నా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏమైనా మాట్లాడతారు. వాళ్ళు ఏది చేసినా మాట్లాడతారు. వాళ్ళు మంచి చేసినా మాట్లాడతారు, చెడు చేసినా మాట్లాడతారు. చెడు చేస్తే ఎక్కువ మాట్లాడతారు, మంచి చేసినా సరే అది అలా కాదు ఎలా అని మాట్లాడతారు. గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, మరి గత ప్రభుత్వం ఈ రోడ్లే వేయలేదు, అన్నా క్యాంటీన్ పెట్టలేదు, రాజధాని లేదు. 3 రాజధానులు అన్నారు, రాజధానులు లేవు. నిదానంగా మొత్తం గాలికి వదిలేశారు. ఇప్పుడు రోడ్లు రాజధాని అభివృద్ధి చేస్తున్నారు. ఒక పక్క పోలవరం ఉంది. ఇంకా రైతులకు సంబంధించి కూడా అమౌంట్ కూడా వేస్తామని చెప్తుంది 3 విడతలుగా. ఎలా అనిపిస్తుంది రైతులకు సంబంధించి? రైతు కంటే మనం ఎప్పుడు వాళ్ళకి ఏదో మనం సాయం చేస్తూ ఉండాలని. ఎందుకంటే అదృష్టి అయినా అనావృష్టి అయినా సరే రైతులు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడ్డారని మనం ఇబ్బంది పడినట్టే. గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి ఎప్పుడు ఏదో రకంగా ఆదుకుంటూ ఉండాలి. చంద్రబాబు గారు వేస్తున్నారు కాబట్టి కన్ఫామ్గా వేస్తారు. అలా చూసుకుంటే కనుక ఇప్పుడు చూసుకుంటే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మీ ఆటో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అంటారా? ఉచిత బస్సులు ప్రయాణం అంటే దానికి తగ్గట్టు దానికి ఉంటాయన్న. ఇప్పుడు మామూలుగానే బస్సులు ఖాళీ ఉండట్లా. ఉచిత బస్సులు పెడితే ఇంకో 10 మంది ఎక్కుతారేమో. 10 రూపాయల కోసం ఇప్పుడు మేము ఎక్కడ సర్వీస్ చేసినా 10 రూపాయలే, 10 లేదా 20 రూపాయలు అనుకుందాం. వాళ్ళు అరగంట గంట సేపు నిలబడి వెళ్ళే అయితే ఉండవు. ఉచిత బస్సు అందరూ ఎక్కరన్నా, వాళ్ళు పెట్టినా అంత సక్సెస్ అవ్వదు. మాకైతే ఇబ్బంది ఏమి ఉండదు, మాకుంటాయి. కాకపోతే ఇబ్బందే, కానీ దానికి కూడా బాబు గారు ఏదో చేస్తా అన్నారు. అదేంటన్నది కాలమే నిర్ణయిస్తుంది.